పెద్ద మొత్తంలో తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ ఉమ్మడిగా కూటమి అందరూ కలిసి ఈ యొక్క లడ్డు ప్రసాదం ప్రపంచానికే ప్రసిద్ధిగాంచిన దేవస్థానాన్ని అక్కడిచ్చే ప్రసాదాన్ని బట్టి దాన్ని ఇంకా ఎక్కువ రచ్చ చేసి భ్రష్టు పట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జరుగుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇవాళ మేము అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరులో విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త వచ్చి కట్టమంచేందు ఉండే పురాతన ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చి భగవంతుడికి పూజలు చేసి దేవుణ్ణి కూడా మేము కోరుకున్నది ఒకటే, దేవుడానికి ఎవరైతే ఈ లడ్డు ప్రసాదంలో మోసించే పార్టీలకు అతీతంగా ఎవరైనా కావచ్చు, అటువంటి వాళ్ళకి మీరే శిక్షించాలా అని దేవుని ప్రార్థిస్తూ బయటకు వచ్చి ఇవాళ టెంకాయలు కొట్టడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే అంటే ఎవరైనా కానీ భగవంతుడి విషయంలో ఇలాంటి తప్పులు చేస్తే ఎవరిని కూడా క్షమించరాదు. కాబట్టి మీడియా సోదరికి నేను చెప్పడం ఏమంటే